చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. అందరూ కూడా బైబిళ్ళు తీసి జాగ్రత్తగా చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. చాలా చక్కని మాట కదా. రెండు విధాలుగా ఇక్కడ మనకి వాక్య భాగం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఏమో సమృద్ధిగా విత్తుతున్నారు, మరి కొంతమంది ఏమో కొద్దిగా విత్తుతున్నారు. కనుక దేవునికి పక్షపాతము లేదు. దేవుడు న్యాయవంతుడు. నీవు 10 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 10 రూపాయలకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడికి 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయల ఆశీర్వాదాలే దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఒక పొలం ఉందనుకో, పొలంలో నువ్వు సమృద్ధిగా విత్తేవనుకోండి, సమృద్ధి అయిన పంట వస్తుంది. కొంచెం ఒక్క మూలనే విత్తనాలు చల్లేవనుకోండి, కొంచెం పంటే వస్తుంది. మోసపోకుడి, దేవుడు విక్కిరించబడడు. మనుషుడు ఏమి ఇత్తునో అదే పంటని కోస్తాడు. నువ్వు ఎంత వెదజల్లితే విత్తనాలు అంతగా నీకు పంట వస్తుంది. ఎంత తక్కువగా విత్తనాలు చల్లితే అంత తక్కువగా పంట వస్తుంది. దీంట్లో ఇంకా దేవుడు అన్యాయస్తుడేం కాడు. కొద్దిగా ఇచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఇవ్వటం, ఎక్కువగా ఇచ్చిన వాళ్ళకి తక్కువగా ఇవ్వటం అనేది వాక్యానుసారం కాదు, బైబిల్కి అది విరుద్ధం. కనుక సహోదరుడా, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కింద ఫుట్ నోట్స్లో దీవెనలు అని ఉంటుంది. మీరు చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. దీవెనలతో సమృద్ధి అయిన దీవెనలు. కనుక ఈరోజు అంశం ఏంటంటే సముద్రము అంతా సమృద్ధి. ఎంత సమృద్ధి? సముద్రము అంతా సమృద్ధి. వాక్యంలో ఉన్న మాటలే నేను చెప్తుంది. ఎంత సమృద్ధి అంటే సముద్రం అంత సమృద్ధి దేవునికి ఈ రాత్రి సమయంలో ఇవ్వటానికి సంసిద్ధపడ్డాడు. దానికి నువ్వు చేయవలసిన పనులు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. సమృద్ధిగా. ఎంత సమృద్ధి అండి? సముద్రం అంత సమృద్ధి. సముద్రం యొక్క లోతు నీకు తెలుసా? తెలీదు. దాని వెడల్పెంతో నీకు తెలుసా? నీకు తెలీదు. సముద్రం అంత సమృద్ధి ఈరోజు దీవెనలు దేవుడు నీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అదే 78వ కీర్తన 15వ వచనం మీరు చదవండి. 78వ కీర్తన 15వ వచనంలో ఎంత సమృద్ధిలో దైవజనుడు రాస్తున్నాడు కీర్తనలో. 78వ కీర్తన 15వ వచనము ఎంత సమృద్ధియో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి చేత రాయించినటువంటి కీర్తన. అరణ్యములో ఆయన ఎంత సముద్రమంతా సమృద్ధిగా. ఇవాళ అంశం ఏంటి పిల్లలు? సముద్రమంత సమృద్ధి దీవెనలు ఈ రాత్రి సమయంలో దేవుడు నీకు ఇవ్వటానికి సంసిద్ధపడుతున్నాడు. సమృద్ధి అంటే దీవెన. దీవెన లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అంటే దీవెన ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి రానప్పటికీ దేవుడు ఈ శబ్ద యంత్రము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. సముద్రం అంత సమృద్ధి దీవెనలో దేవుడు ఈ రాత్రి సమయంలో నీకు ఇవ్వడానికి సంసిద్ధపడ్డాడు. కొంచెం కాదు, కొంచెం ఇచ్చి ఇక నా దగ్గర లేవు పో అనేవాడు కాదు దేవుడు. ఎంతైనా ఇవ్వగలడు. అయితే నువ్వు వేసే విత్తనాలు, నీ దాతృత్వం సమృద్ధిగా ఉండాలి. సమృద్ధమైన దాతృత్వం నీ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకు దాతృత్వం ఉండాలి. విశ్వాసులకు దాతృత్వం ఉండాలి. దేవుని యందు భయభక్తులైనటువంటి బిడ్డలకు దాతృత్వమే సమృద్ధి
ఎంత సమృద్ధి అంటే సముద్రం అంత సమృద్ధి దీవెనలు నీకు రావాలంటే దేవుడికి నువ్వు ఇవ్వాలి. దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంత చేసినా సరే రాదు. నా సన్నిధిలో మీరు నాకు సమృద్ధి అయినటువంటి విత్తనాలు చల్లండి, నేను మీకు సమృద్ధి అయినటువంటి సముద్రం అంత సమృద్ధి ఇవ్వటానికి సంసిద్ధపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. ప్రభువు అన్యాయస్తుడు కాదు. నువ్వు 50 రూపాయలు ఇస్తే దేవుడు 50 రూపాయల దీవెనలే నీకు ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తే దేవునికి 10 రూపాయల దీవెనలే ఇస్తాడు. 2 కోట్లు ఇస్తే దేవుడు 2 కోట్లు దీవెనలు ఇస్తాడు. ఎంత అభివృద్ధి చెందుతున్నావో నీ అభివృద్ధి తేటగా అగపడాలంటే దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమిటి రాయించాడంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. 2 వర్గాల అటువంటి ప్రజలు ఇక్కడ మనకు కనిపిస్తారు. 2 వర్గాలు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. వెదజల్లాలి, సమృద్ధిగా వెదజల్లాలి. వెదజల్లితే అభివృద్ధి చెందుతావు. ఏమండి, 10 ఎకరాల పొలం వేసావు, 10 ఎకరాలకి గింజలు చల్లేవనుకోండి, 10 ఎకరాల పంట నీకు వస్తుంది. 1 ఎకరం విత్తనాలు చల్లేవనుకోండి, 1 ఎకరం పంట నీకు వస్తుంది. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. వెదజల్లాలి. దేవుడికి ఇచ్చే విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో, దేవుని మహింపరిచే విషయంలో, దేవుని మాటలు వినే విషయంలో వెదజల్ల డబ్బులు ఇవ్వటం అని కాదు. కేవలం డబ్బులు ఇవ్వటం, దశంభాగాలు ఇవ్వటం, కానుకలు ఇవ్వటం అని కాదు. పరిశుద్ధ సన్నిధికి రావటం, దేవునికి ఇవ్వటం, నీ మనసు మొత్తం ప్రభువుకి అప్పగించటం, నీ ఆలోచన మొత్తం ప్రభువుకి టైఅప్ అవ్వాలి, దేవుడికి అంటుకట్టబడాలి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. సొలొమోను జీవితంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఒక వర్గం ఏంటంటే వెదజల్లుతున్నారు, సమృద్ధిగా వెదజల్లుతున్నారు, సమృద్ధి అయిన దీవెనలు పొందుతారు. ఎంత సమృద్ధి అండి? సముద్రం అంత సమృద్ధి. అంతగా అభివృద్ధి చెందిన వాళ్ళని సొలొమోను చూశాడు. సముద్రాన్ని నువ్వు లెక్కించగలవా? సముద్రం దగ్గర వచ్చే అలలను లెక్కించగలవా? లెక్కించలేవు. సముద్రకు లోతు నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు. సముద్రం యొక్క దిశను నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు. సముద్రం అంత అభివృద్ధి నీకు కలగాలి అంటే నువ్వు వెదజల్లాలి. దేవుని బిడ్డలకి, దైవ సేవకులకి, పేదవాళ్లకు, భోజనము లేని వాళ్లకు, వస్త్రము లేని వాళ్లకు, అన్నము లేని వాళ్లకు నువ్వు సమృద్ధిగా ఇవ్వాలి. నువ్వు ఇస్తే దేవుడు నిన్ను ఎంత దీవిస్తా అంటే సముద్రం అంత సమృద్ధి దీవెనలు నీకు దేవుడు ఇస్తాడు. ఎంత గొప్ప! 2 దీవెనలు ఉన్నది, నీ ఆప్షన్ నీదే. దేవుడు బలవంతం చేయడు, అది నీ నిర్ణయం అంతే. నేను ఇస్తానంటే ఇస్తే దేవుడు ఇస్తాడు. మోసపోకుడి, దేవుడు విక్కిరించబడడం. మనుషుడు ఏమి ఇత్తునో, ఎన్ని గింజలు చల్లితే అంత పంట వస్తుంది. ఎన్ని గింజలు చల్లకపోతే అంత పంట రాదు. దీంట్లో ఎగ్జంప్షన్ లేదు, దీంట్లో సడలింపులు ఏమి లేవు. అయితే సొలొమోను యొక్క జీవితంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు. వెదజల్లాలి. ఎంత అభివృద్ధి అండి? నీ సమృద్ధి ఎంతదంటే సముద్రం అంత ఉండాలి. సముద్రం అయినా తక్కువ కావాలి, కానీ నీ సమృద్ధి మాత్రం తక్కువ కాకూడదని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి 78వ కీర్తన 15వ వచనం మీరే చదివారు కదా, ఇంకోసారి చదవండి. 78వ కీర్తన 15వ వచనంలో, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా, ఆ సముద్రమంత సమృద్ధి దీవెనలు ఈ రాత్రి నువ్వు తీసుకుని వెళ్ళాలి. అవి తెలుసుకొని వెళ్ళాలి. సముద్రం ఎంతదంటే, సముద్ర గర్భములో నుండి ఒక అల వస్తుంది. అల పైపైన రాదు. సముద్రం దగ్గర అలలను చూస్తే పైపైన ఉపరితల మీద వచ్చే అల కాదు, అది సముద్ర గర్భములో నుండి. ఎంత లోతునుందో సముద్రం మనకు తెలియదు. అంత లోతులోంచి ఒక అల బయటికి రావడానికి
ఎంత ఎంత లోతులో ఉన్న ఆ అల నీకోసం అంటే ప్రతి అల నీకేం చెప్తుందంటే ఒక దీవెన ఉన్నదని చెప్తుంది. సముద్రమంత సమృద్ధి ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. వెదజల్లే బ్రిడ్జిని తక్కువ ఇస్తే తక్కువ ఇస్తాడు. ఏమండి? తక్కువ ఇస్తే తక్కువ ఇస్తాడు దేవుడు, ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తాడు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీ సమృద్ధి గొప్పగా ఉండాలి. దీవెనల గొప్ప సమృద్ధి అంటే నిర్వచనం ఏంటండి? నిర్వచనం సమృద్ధి అంటే దీవెనలో. మీరు కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి తన ఫుట్ నోట్స్లో ఉంటుంది. సమృద్ధి అనేటువంటి మాట రాసి కింద ఫుట్ నోట్స్లో దీవెనలో అని ఉంటుంది. సమృద్ధి అంటే నిర్వచనం ఏంటి? దీవెనలో. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ప్రతి దాంట్లో దీవెన వర్షం నీ మీద పడాలి అంటే అది నీవు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకా ఏ పనైనా కావచ్చు, సేవ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని మీద ఏ ఉండాలంటే ఆశీర్వాదం ఉండవలను, దీవెన ఉండవలెనో. దీవెన ఉండవలను. యోసేపు వాళ్ళ బ్రదర్స్ అమ్మేరు. అసూయతోటి వాళ్ళ సొంత బ్రదర్స్ సహోదరులు అమ్మేరు యోసేపుని అమ్మితే ఈజిప్ట్ దేశానికి చెరగా వెళ్ళాడు. ఒక బానిసగా వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ ఆయన మీద ఏముందంటే దీవెన ఉన్నది. దీవెన ఎప్పుడు ఆయన మీద ఆవరించి ఉన్నది. దీవెన ఉండటం వలన సహోదరుడా, నువ్వు ఈ మనుషులు అవమానపరచొచ్చావు కానీ, మనుషులు నిన్ను ద్వేషించొచ్చావు కానీ, దేవుని దీవెన నీ మీద ఉంటే ప్రపంచంలో ఏ దిక్కుకెళ్ళి నువ్వు ఫలిస్తావు. అది క్వాలిఫికేషన్. ప్రపంచంలో ఏ దిక్కన వెళ్ళో, 4 దిక్కులో ఏ దిక్కన వెళ్ళో, నీ మీద ఏముండాలంటే దీవెన ఉండాలి. యాకోబుకున్నటువంటి యాకోబు కుమారులు యోసేపును అమ్మేరు, అసూయతో అమ్మేరు. కేవలం అసూయే. ఎందుకో తెలుసా? యాకోబుకి యోసేపు అంటే ప్రేమ. యోసేపు అంటే చిన్న కుమారుడని ప్రేమగా ఉంటాడు, ప్రేమిస్తాడు. మన నాన్నేంట్రా, మన తమ్ముడిని, మన సహోదరుడిని మనకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని అసూయ వచ్చి ఐగుప్తీయులకు అమ్ముకున్నారు. అమ్మితే బానిసగా వెళ్ళాడు అక్కడికి. బానిసగా వెళ్ళినప్పటికీ ఎవరు వదిలిపెట్టినా, వాళ్ళ నాన్నగారు మర్చిపోయినా, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఎవరైనా బంధువులైన దూరం అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం ఆయన దూరం కాదు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని కరుణగల హస్తం మీద, హస్తము ఆయన మీద ఉన్నది. జాలిగల హస్తం ఆయన మీద ఉండటం వల్ల ఈ దీవెనలు, ఏదైతే దీవెన ఉన్నదో అన్ని దీవెనలు ఆయన మీద వచ్చేసి. ఎన్ని దీవెనలండి? సముద్రమంత సమృద్ధి దీవెనలు ఈ రాత్రి సమయంలో దేవుడు నీ మీద ఉంచాడు. యోసేపు ముందు సముద్రమంత సమృద్ధి దీవెనలు ఉంటే శోధనలు వచ్చినాయి. శోధనలు రాకుండా దేవుడు ఏది నీకు ఇవ్వడం. ఒక వస్తువుని ఇస్తున్నాడంటే ఆ వస్తువు విలువ నీకు తెలియాలి. ఈ యమహా వామిస్తున్నాడంటే దాని విలువ నీకు తెలియాలి. దాని విలువ తెలియకపోతే దాన్ని సరిగా యూజ్ చేయలేవు. అలాగే దేవుడే ఒక ఆశీర్వాదము. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడంటే సముద్రమంత సమృద్ధి దీవెనలు ఇవ్వటానికి ముందు ఆ దీవెని యొక్క విలువేంటో యోసేపుకు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఒక పెన్ను విలువ నీకు తెలియకపోతే, ఒక సెల్ ఫోన్ విలువ నీకు తెలియకపోతే సెల్ సరిగా వాడలేవు. దాన్ని సరిగా యూజ్ చేయలేవు, ఎక్కడ పక్కన పారేస్తావు. అందుకని దేవుని చేస్తాడంటే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలియజేయటానికి యోసేపుకి శోధనలు వచ్చినాయి. శోధనలలో, ఇబ్బంది అనే కొలిమిలో కాల్చాడు. ఆ తర్వాత దీవించాడు. దేవుడు ముందు కాలుస్తాడు. ఒక వస్తువుకి విలువ నీకు తెలియాలంటే, ప్రభువు నీకు అర్థం కావాలి అంటే ముందు దేవుడు నిన్ను కాలుస్తాడు. నీకు క్రమశిక్షణ నేర్పుతాడు, నీకు డిసిప్లిన్ నేర్పుతాడు, నీకు మంచిగా బ్రతకడం ఎలాగ నేర్పుతాడు. ప్రభు యొక్క వస్తువుని ఏ విధంగా వాడుకోవాలో చెప్తాడో. యేసుప్రభు ఏం చేసి తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు దీవించి 5,000 మందికి పెట్టి
తర్వాత ఆ పిల్లలంట ఆ తిన్న రొట్టె ముక్క కింద బారేశారంట, తొక్కుతున్నారంట. చిన్నపిల్లలు సమృద్ధిగా తిని, అందరూ తిని ఆ రొట్టె ముక్కలో తొక్కుతున్నారంట. తొక్కుతుంటే ప్రభు అన్నాడు, పేతురుని అన్నాడంట, ప్రభు పేతురు ఈ రొట్టె ముక్కలన్నీ ఏరి ఒక గంపలో వేయమన్నాడంట. పేతురు అన్నమాట ఏం తెలుసా, ప్రభువా ఎందుకు ప్రభువా, అరణ్యంలో చాలా పిట్టలు ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఆ వచ్చి తింటాయి కదా ప్రభువా, ఆ వేస్ట్గా పడినటువంటి ఆ ముక్కల్ని ఆకాశ పక్షులు, ఆ రకాల జంతువులు అవి తింటాయి కదా ప్రభు, నువ్వు దీవించినయే కదా ప్రభు అంటే, పేతురుతో ప్రభు అన్న మాట ఏం తెలుసా, నేను దీవించిన వస్తువు యొక్క విలువ మీకు తెలియాలంటే వాటిని ఎత్తండి. దేవుని యొక్క విలువ తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ రొట్టె ముక్కలు తొక్కుతారు. దేవుడు ఎంత దీవించాడో తెలియాలంటే ఆ రొట్టె ముక్కలు మీరు ఎత్తండి. లేకపోతే ఎక్కడేం చేస్తుంది, మీరు పక్షుల కోసమని ఆడు ఉంచితే పసిపిల్లలు ఆ మొక్కను తొక్కుతారు, ఆహారాన్ని తొక్కుతారు, ఆ రొట్టె ముక్కలు తొక్కుతారు. ఆ రొట్టె ముక్కలను దీవించాను. మీరు భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని పాశం గారు ఒక రెల్ల కూడా ఒక్క కింద పడకూడదు అంటది. ఎందుకు తెలుసు, దాని మీద దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ప్రార్థన ఉన్నది, అది దీవెన అన్నాడంట. వాటికి ఇచ్చే ఆహారం వాటికి ఇస్తా కానీ ఈ పసిపిల్లలు ఆ రొట్టె ముక్కలు తొక్కుతున్నారు కాబట్టి ఎత్తమన్నాడంట. ఎత్తి ఎన్ని గంపలైనవి, ఎన్ని గంపలు, 12 గంపలు. 12 గంపల్ని ఒకవేళ ఎత్తకపోతే ఆ 12 గంపల్ని పసిపిల్లలు తొక్కేవాళ్ళే, పెద్దవాళ్ళు తొక్కేవాళ్ళే. దేవుని ఆశీర్వాదం తొక్కకూడదు, దేవుని దీవెన అవమానపరచకూడదు. ఆ విషయం తెలియక పేతురు అన్నాడు కదా, ప్రభువా వదిలిపెట్టేసి పక్షులు తింటాయి అంటే, అలా కాదయ్యా, పక్షులకి ఇచ్చే ఆహారం పక్షులకి ఇస్తాను కానీ ఈ ఆహారము దీవించబడింది, ఇది దీవించబడింది, దీవించబడిన విలువ నీకు తెలియాలంటే ఏరమన్నాడు. ఎన్ని గంపలు ఏరారంటే 12 గంపలు ఏరారు. అంటే ఒక వస్తువు నీకు విలువ నీకు తెలియాలి అంటే, ఒక దీవెని విలువ నీకు తెలియాలంటే ముందు నువ్వు ప్రభువుని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నాడు కదా, ఆయన సమృద్ధి సముద్రమంత సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. ₹1 ఇచ్చి వెళ్ళిపో అనేవాడు కాదు. ఆయన పరిపూర్ణతలోని మనమందరము కృప ఎంబడి కృపను పొందితిమి. దేవుడు నా దగ్గర ₹100 ఉంటే నేను ₹100 ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభువు మళ్ళీ నాకు ₹100 మళ్ళీ ఈ జేబులో ఫిలప్ చేస్తాడు. అలాంటి దేవుడి దగ్గర అసంతృప్తి లేదు, వెలితి అనేది లేనే లేదు. అయితే నీలో వెలితి ఉన్నది, నీలో బలహీనత ఉన్నది, దేవుని విలువని తెలుసుకునేటువంటి అమాయకుడు నువ్వు. ఒక వస్తువు దేవుడు ఇవ్వాలి అంటే సమృద్ధిగా ఇస్తాడు. చూడండి, ఆ యోసేపు విత్తనం వేసి ఆ సంవత్సరం సమృద్ధి అయిన పంట పండింది. ఎంత దీవెన వచ్చింది తెలుసా, ఎంత వెదజల్లాడు తెలుసా యోసేపు. ఈజిప్ట్ దేశంలో ఎన్ని విత్తనాలు వెదజల్లాడో ఒకసారి చూడండి, ఎంత పంట వచ్చిందో. ఒకసారి పంట అనే ఆశీర్వాదం ఎంత వచ్చిందో. ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనం చూడండి, ఎంత ఆ సమృద్ధి అయిన పంట వచ్చిందో, ఎంత ఆశీర్వాదం వచ్చిందో. ఆదికాండం 41వ అధ్యాయం 49వ వచనము, యోసేపు సముద్ర ఇసుక వలె విస్తారముగా, సమృద్ధిని విస్తారం. అబ్బా ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు నీకు ఇచ్చాడంటే, ఓపెన్ చేశాడంటే, దేవుడు ద్వారం తెరిస్తే ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు తట్టుకోలేరు. దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఏమి చేయలేరు. యోసేపు అభివృద్ధి యోసేపుకి దీవెనలో వెదజల్లాడు. వెదజల్లితే ఎంత వచ్చిందంటే సముద్ర ఇసుక రేణువులంతా విస్తారమైన ధాన్యము వచ్చిందంటే దీవెన వచ్చింది. కొలటం మానేసేసారంట. ఎన్నెన్ని కొలుస్తారు? ఒకరైతే రెండైతే కొలుస్తారు. ఎంత 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 కలవటం అసాధ్యమైన మానేశారంట. అన్ని దీవెనలు, అంత సమృద్ధి దీవెనలు నీకు రావాలి అంటే వెదజల్లాలి. వెదజల్లుతున్నావా? యోసేపు ఏమి నేర్చుకున్నాడు తెలుసా? ఈజిప్ట్ దేశం, ఈజిప్ట్ చీకటి దేశం. ఈజిప్ట్ అంటే ఏంటండి? చీకటి.
చీకటి దేశంలో ఉండి వెలుగుగా విత్తనాలు చల్లాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎంత పంట తీసాడండి? ఎంత పంట తీసాడు? సముద్ర ఇసుక రేణువులంత పంట తీశాడు. ఎంత సమృద్ధి! సముద్రం అంత సమృద్ధి దీవెనలో యోసేపు చుట్టూ ఆవరించి ఉన్నది. మీ చుట్టూ ఆవరించి ఉండాలి అంటే, నా చుట్టూ ఆవరించి ఉండాలంటే వెదజల్లాలి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఏమండి? తగిన దానికంటే తక్కువ ఇస్తే ఇంకా దరిద్రం. దేవునికి ఇస్తాడండి, నువ్వు ఇవ్వు. ఇక్కడ సాక్ష్యం ఉంది, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. యోసేపు అన్నయ్య వాళ్ళకి తోడు లేడు, వాళ్ళ నాన్నగారు తోడు లేరు, ఎవరు తోడులేరు. కానీ ఒక మాట ఉన్నది, నేను ఎంత వెదజల్లితే దేవుడు నాకు అంది దీవెనలు ఇస్తాడని వాక్యం చెప్తుంది కదా అని యోసేపు వెదజల్లాడు. వెదజల్లి ఎంత వచ్చింది? ఎన్ని దీవెనలు వచ్చినాయండి? సముద్ర ఇసుక రేణువులు అంటే ఒక్కొక్క రేణువుకి ఒక దీవెన. ఎన్ని 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 కౌంట్ చేయగలవా? చేయలేక ఏం చేశారు వాళ్ళు? కొలవటం మానేశారు. బైబిల్లో మాటలు నేను చెప్తాను, మానేశారు. సముద్రం అంత సమృద్ధి దీవెనలు నీకు రావాలి అంటే వెదజల్లు. లేనివాడికి ఇవ్వు. నీకు 2 షర్ట్లుంటే లేనికి ఒక షర్ట్ ఇవ్వు. 2 పూట్ల భోజనం ఉంటే లేనివాడికి ఒక పూట భోజనం పెట్టు. అది నీకు దీవెన. వెదజల్లి అభివృద్ధి చెందటువంటి అది. అలా నేర్చుకున్నాడు యోసేపు. ఎంతండి? సముద్రం అంత సమృద్ధి దీవెనలు ఈ రాత్రి సమయంలో ఏదైనా లెక్కించగలవు, కానీ నువ్వు అవి లెక్కించలేవు. అంత కృప దేవుడు నీకు ఉంచాడు. సముద్రములో ఉన్న అలలను పోలి ఉన్నది దీవెన. సముద్రముకి ఇసుక రేణువులు పోలి ఉన్నది దీవెన. ఇసుక రేణువులు లెక్కించడం, నీకు ఒక గుప్పిడి ఇసుక తీసుకొని లెక్కించగలరా మీరు? గుప్పిడి ఇసుకే అణువు లెక్కించగలరా? అందుకని వాళ్ళు ఏం చేశారంటే లెక్కించడం మానేసి కొలటం మానేసేసారు. ఆ దీవెన, ధాన్యము అంటే ఆశీర్వాదం అండి. ఏ ఆశీర్వాదం అది? 78వ కీర్తన 24వ వచనం చదవండి. ఎక్కడి నుంచి వచ్చిన ఆశీర్వాదమో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 78వ కీర్తన 24వ వచనము. 78వ కీర్తన 24. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఏ ధాన్యము? అందరు చెప్పాలి. ఏ ధాన్యము? ఆకాశ ధాన్యము వానికి అనుగ్రహించెను. ఆకాశములో నక్షత్రములో సమస్తము ఉన్నవి. ఇక్కడేమో భూమి మీదేమో సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువ సమృద్ధి. సముద్రం అంత సమృద్ధి దీవులు యోసేపుకి ఇస్తే, మహాకాశం పట్టజాలనంతటి ఆ ఆకాశం నుంచి ఏమొచ్చిందంట? ఆకాశ ధాన్యము. రాసిన మాట అదే కదా, చదవండి ఒకసారి. 78:24. ఏ ధాన్యము? అందరూ ఒక మాట చెప్పాలి. ఏ ధాన్యము? ఆకాశ ధాన్యము. అక్కడేమో ధాన్యము ఎంత వచ్చిందండి? సముద్ర ఇసుక రేణువులంతా సమృద్ధి సముద్రము అంత సమృద్ధి దీవులు యోసేపుకి వస్తే, ఇశ్రాయేలు ప్రజలకు అడవిలో ఎంత వచ్చిందంటే ఆకాశంలో ధాన్యం వచ్చింది. నువ్వు ఎప్పుడైనా ఆకాశంలో ధాన్యం చూసావా? తెలుసా? భూమి మీదే మనకు తెలుసు. భూమి మీద ఏదైనా పంట వేస్తే ధాన్యం వస్తుంది. భూమి మీద వచ్చే ధాన్యమే మనకి తెలుసు. కానీ ఆకాశంలో ఉన్న ఆకాశ ధాన్యం నీకు తెలుసు అంటే పరలోకపు దీవెనలో. ఇసుక రేణువులు అంటే భూలోక సంబంధమైన దీవెనలో, భూలోక సంబంధమైన ఉద్యోగాలు, భూలోక సంబంధమైన వ్యాపారాలు, భూలోక సంబంధమైన ఐశ్వర్యము. ఇసుక రేణువులు అంటే అది. ఆకాశ ధాన్యం అంటే ఆ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులో ఉన్న ఏమన్నాడు? నా మందిరములో సమృద్ధిగా ఆహారం ఉన్నట్టు దశమ భాగం తీసుకొచ్చి నాకు ఇస్తే ఏమన్నాడు? ఆకాశ వాకిళ్ళు ఇప్పి, ఆకాశంలో వాకిళ్ళు తాళం చేతులు ప్రభు దగ్గరే ఉన్నాయి. అబ్బో లెక్కించలేని ఆకాశ ధాన్యము నీ మీదకు. అదే సముద్రం అంత సమృద్ధి ఆకాశ ధాన్యం.
ఏమండి ఎంత సమృద్ధి? మీరు ఒకసారి చూడండి, ఎక్స్కర్షన్కి వెళ్ళి చూస్తారు కదా, ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూడండి, సముద్రం లెక్కించలేము, అంత దీవెన ఉన్నది యేసు ప్రభు దగ్గర. నీకు తెలియక, నీ మనోనేత్రాలు వెలిగించబడక, ఆ సత్యాన్ని గ్రహించలేక, ఆ వాస్తవం తెలుసుకోలేక, ఎందుకు ప్రభు దగ్గర ₹1 ₹2 అడుగుతున్నావు అంతే. ₹1 ₹2 అడిగి చాలే ప్రభు ఇంక నువ్వేమి ఇస్తావు అంటున్నావు. ఆయనని ఎంతైనా ఇవ్వగలిగిన వాడు. ఎంత ఇచ్చాడు యేసుకి? ఎంత ఇచ్చాడు? సముద్రం అంత సమృద్ధి దీవెనలో యేసుకి ఇచ్చాడు. ఆకాశము వాకిళ్ళకు తాళపు చేతులు ఇచ్చేశాడు. పేతురికి ఏమి ఇచ్చాడు? పరలోకపు తాళపు చేతులు ఇస్తే, ఆకాశంలో ధాన్యం ఉందయా, ఆ ధాన్యం తీసేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు, నీకు ఇస్తాడని చెప్పి ఎవరికి ఇచ్చాడంటే మోషేకి ఇచ్చాడు. తాళపు చేతులు ఓపెన్ చేయంగానే ఎక్కడి నుంచి పడింది? ఆకాశ ధాన్యము సముద్రమంత సమృద్ధి దీవెనలో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. నీ ఇంటి చుట్టూ ఉంటుంది, ఆవరించి ఉంటుంది. ఎంత గొప్ప కలిగిన మాటలండి, ఎంత దీవెనకరమైన మాటలు. వెదజల్లాలి, లేని వాడికి పెట్టాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదానికి ద్వారం. తాళం చేతులు ఇచ్చాడు. ఎప్పుడైతే తాళం ఓపెన్ చేశాడో, లెక్కించ రాసిన మాట ఏంటండి? పట్టజాలనంత నువ్వు కనుక్కోగలుగుతావా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలో, సముద్రమంత సమృద్ధి అయిన దీవెనలో దేవుడు నీకు ఇవ్వడానికి సంసిద్ధపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని వెదజల్లాలి. ఉన్న దాంట్లో తక్కువకూడదు. దేవుడికి ఇచ్చి అడుగు అన్నాడు ప్రభు. అన్నాడు, నీవు నాకు ఇచ్చి నన్ను నువ్వు శోధించమన్నాడు. శోధించడం అంటే, నేను ఇచ్చాను ప్రభువా, నేను ₹100 ఇచ్చాను, ₹100 నాకు దీవులు ఇవ్వమంటే 100 రెట్టింపు దీవులు దేవుడు నీకు ఇస్తాడు. వెదజల్లడం అంటే అభివృద్ధి చెందడం అంటే అది. అభివృద్ధి చెందుతున్నావా? నువ్వు అక్కడే ఉన్నావా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా అభివృద్ధి చెందారు. యోసేపు అభివృద్ధి చెందటం ఎలాగో తెలుసుకున్నాడు, వెదజల్లాడు. ఎంతో ధాన్యం వచ్చింది, సముద్ర ఇసుక రేణువులంతా ధాన్యం వచ్చింది. అది ఈజిప్ట్ దేశాన్ని పరిపాలన చేసింది. ఈజిప్ట్ దేశం మొత్తం సమృద్ధైన ఆహారం. ఒక ప్రాంతాన్ని దేవుడు దీవించాడంటే ఆ ప్రాంతం సస్యశ్యామలైపోయింది. శ్యామలో సస్యశ్యామలైపోయింది, ఆరోగ్యంలో సస్యశ్యామలైపోయింది, అభివృద్ధిలో సస్యశ్యామలైపోయింది. ఎవరు కూడా నీ ముందు నిలబడి, ఈజిప్ట్ దేశం మొత్తం కూడా ఆ ఆహారంతో దేవుడు పోషించాడు. ఒక ఈజిప్ట్ అంటే అర్థమేంటి? తెలుగు అర్థం ఏంటి? చీకటి దేశం. చీకటి దేశాన్ని ఎలుగు దేశంగా దేవుడు మార్చాడు. కనుక పరలోకపు తాళపు చేతులు నీకు ఇచ్చాడు. దేవుడు నీ చేతికి ఇచ్చాడు. ఓపెన్ చేసుకో. ఆకాశ ధాన్యము, సమృద్ధైన ధాన్యం నీకు రాగలదు. ఎందుక రాసిన మాట, కొన్ని రాసిన పత్రికలో ఏమన్నారు? కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, విస్తారముగా సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధి అయినటువంటి పంట. ఇక్కడ ఎగ్జంప్షన్ ఏమి లేదు. దేవుడు కృప అంతే. అభివృద్ధి అనే కాడ, సమృద్ధి అనే కాడ కింద దీవెనలు ఉన్నాయి, విస్తారమైన దీవెనలు ఉన్నాయి. అది నీవు తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు ఎంత కృప కలిగిన వాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎంత జాలి కలిగిన వాడో తెలుసుకుని నువ్వు అడిగి అడక తలికే. నువ్వు ఇవ్వకుండా అడగొద్దు, ఇవ్వు. దేవునికి వెదజల్లు. ప్రభు నేను వెదజల్లాను కదా, ఇస్తారమైన ఇస్తనాలు చల్లాను కదా ప్రభు అంటే, అలాగే నేను అన్ని ఇస్తరాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇసుక రేణువులంట ఒక త్రాసులో ఏమండి కొలవటం మానేసేవాళ్ళు ఇసుకేసి ఎన్ని మానికలను కొలుస్తారు, ఎన్ని బస్తాలను కొలుస్తారు, మానేశారండి. చూడండి, చదవండి ఒకసారి. ఆదికాండం 41 49 వచనంలో మీరే చదవండి ఒకసారి. ఆదికాండం 41 48 వచనంలో ఒకసారి చదవండి. 41 48 49. యోసేపు సముద్ర ఇసుక వలె అతి విస్తారముగా ఆ ధాన్యమును పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట ఇక మానేశారు. మరి ఏం చేయాలి? ఎంతని చెప్పాలి? ఎంతని కౌంట్ చేస్తారండి? అబ్బబ్బబ్బా, ఈ వాక్యం చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంతగా దేవుడు దీవిస్తాడు. ఏదో తమాషాగా ప్రపంచానికి నువ్వు అప్పిచ్చేతుడు చేస్తాడండి. ప్రపంచ దేశాలకు నువ్వు అప్పిచ్చేతుడు చేస్తాడు. అప్పుడంట
ఈ కొలవటం మానేసి ఏం చేశారంటే ఆ ఇసుక మొత్తం కూడా ఒక త్రాసులో పెట్టి క్యాల్కులేషన్ చేశారు. ఏం చేశారు తెలుసా? ఈ ఒక కాటా తీసుకొని ఆ కాటాలో సముద్రము ఇసుకలో ఉన్నంత ధాన్యాన్ని ఒకవైపుని పెట్టి దేవుని ఆశీర్వాదాలు ఒకవైపుని పెడితే సమానంగా తూగిని అంట. అంతగా విత్తనాలు వెదజల్లాడు యోసేపు, అంతగా ఆశీర్వాదాలు వచ్చిన యోసేపు. నీకు రావాలి అంటే, నాకు రావాలంటే వెదజల్లాలి. వెదజల్లుతున్నావా? ఆశీర్వాదములు అంటే దీవెనలు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. పరలోకములో భూలోకములో ఐశ్వర్యవంతుడు అవ్వాలి దేవుని కోరిక. అది ఈ లోక సంబంధమైన సంపద కదా, పరలోక సంబంధమైన సంపదలతో నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి, నువ్వు దీవించబడాలి. అన్ని విషయాల్లో సంపన్నుడు అవ్వాలి అంటే ఇది మార్గం. వెదజల్లాలి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. దరిద్రం ఏమంటే కొంతమంది పెసినాతనం ఉంటారు, లోపత్వానికి చోటిస్తారు, వాళ్ళు ఫలించరు, ఫలించినట్టే ఉంటారు, ఫలించరు. అది సాతాను చేసేటువంటి మనోనేత్రాలు గుడ్డితనం కలిసేటువంటి ఒక విధమైన పాపం. ప్రభు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నీ అభివృద్ధి తేటగా కనపడవలెనో. అందరికి స్పష్టంగా పడాలి. ఇక తేట తెల్లంగా అనిపించాలి. నీ అభివృద్ధి ఎలా అది సేవలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, దేంట్లోనే సరే చక్కగా అనిపించాలంటే మార్గం ఇది. ఏం చేశారంటే కుండం మానేసి ఏం చేశారంటే పరలోకం అంట త్రాసులు చూశారంట. త్రాసులు చూస్తే ప్రపంచాన్ని పోషించేంత ధాన్యం పండిందంట. ఎంత అంటే ప్రపంచాన్ని చూడండి, అదే అధ్యాయం 59 వచ్చి చూడండి, 59 వచ్చినము అదే అధ్యాయం 59. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా దేశం కొనుక్కొచ్చినాయి అంట. 41 అధ్యాయం 59 వచ్చినము 41 అధ్యాయం 59. మరియు ఆ కరువు బార్మైందనా ఆ సమస్త దేశములు అక్కడ రౌండ్ అప్ చేసుకొని అండర్లైన్ చేసుకోండి. సమస్త దేశం అంటే ఇండియాకి వెళ్ళి కూడా కొనుక్కొచ్చుకుందంట. సమస్త దేశంలో ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలని ఆ సంపద ఆశీర్వాదాలు కొనుక్కొచ్చుని అంట. ఈజిప్ట్ దేశాన్ని పోషించడమే కాదు, ప్రపంచాన్ని పోషించే అంత సమృద్ధి యోసేపు కలిగి ఉన్నాడు. సముద్రం అంత సమృద్ధి, సముద్రం సమస్త దేశంలో, సమస్త దేశం ఇండియా కూడా వెళ్ళి, ప్రపంచంలో ఇండియా కూడా వెళ్ళి సమృద్ధి అయినటువంటి ఆ ధాన్యాన్ని, ఆశీర్వదించబడిన ఆ ధాన్యాన్ని తెచ్చుకొని పోషించి. కరువు వచ్చిన దేశానికి, ప్రపంచానికి కరువు వస్తే ఆ దేశానికి కరువు రాలా. ఆ కరువుని పోషించబడటానికి సమస్త దేశంలో అన్ని దేశాలు అన్ని కేంద్రంగా వెళ్ళి ఈజిప్ట్కి వెళ్ళి ఏం కొనుక్కొచ్చున్నారు? ధాన్యమనే ఆశీర్వాదమును కొనుక్కొచ్చుకున్నారు. ధాన్యమనే ఆశీర్వాదం ప్రపంచాన్ని పోషించేంత సముద్రం అంత సమృద్ధి దీవులు నీకు రావాలి అంటే వెదజల్లటం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి అది అలవాటు చేసుకుని యోసేపు అనేటువంటి ఈ సహోదరుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు. ప్రపంచాన్ని పోషించే స్థితికి వచ్చాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. తలల వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అంశం ఏంటి? సముద్రమంతా సమృద్ధి. అంశం ఏంటి? సముద్రమంతా సమృద్ధి. సముద్రమంతా సమృద్ధి దీవెనలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు. మీ వెదజల్లటం వల్ల సముద్రమంత సమృద్ధి దీవెనలను పొందగలం తండ్రి. ఆ దీవెనలతో ప్రభా సమస్తాన్ని మేము ప్రభా మీరు పోషించగలమని వాక్యం తెలియజేస్తాం. ప్రభా నీ దీవెన లేనిదే మేము ఏది సాధించలేము. దీవెన వచ్చే మార్గం మీరు మాకు బయలుపరిచేది దేవా. వెదజల్లడానికి సహాయం చేసి పరిశుద్ధపరచమని ప్రభు. విత్తనాలు వెదజల్లి ప్రభు సమృద్ధి అయినటువంటి ప్రభు జీవాహారం నీ వాక్యాన్ని, ఆకాశ ధాన్యమును మేము సమృద్ధిగా పొందడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో, శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.